హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిటీస్ హోమ్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా బాగున్నాం. ఇట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడి చాలా రోజులు అవుతుంది కదా, సో కొంచెం గ్యాప్ వచ్చింది. ఇది మేము టైం వచ్చేసి మార్నింగ్ 5:15 అవుతుంది, ఎగ్జాక్ట్గా 5:15 అవుతుంది. మేము వన్ డే అవుటింగ్ లాంగ్ డ్రైవ్ వెళ్దామని అనుకున్నాము. సో ఆల్రెడీ మా వాళ్ళు కింద వెయిట్ చేస్తున్నారు నా కోసం. నేను వెళ్తున్నాను, మీరు కూడా వచ్చి జాయిన్ కండి. ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది చూస్తూనే ఉండండి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. చలో మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. అరౌండ్ 5:20 అలా అవుతుంది. మేము 5:15కే స్టార్ట్ అయిపోయాము. నేను ఓఆర్ఆర్ ఎక్కాక షూట్ చేస్తున్నాను. ఇంకా మార్నింగే కదా, చలి కూడా ఏం లేదు అసలు, చాలా అంటే చాలా తగ్గిపోయింది. సో నార్మల్గా వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇది మేబీ పటాన్ చెరువు రాకముందు బిల్డింగ్ అంతా లైట్స్ వల్ల అలా డిఫరెంట్గా కలర్స్ వచ్చాయి. సో నాకు నచ్చి నేను క్యాప్చర్ చేశాను. పటాన్ చెరువు దగ్గర ఆగే అనమాట. రైట్ నౌ 5:56 అవుతుంది. జర్నీ చేసేటప్పుడు కంపల్సరీ టీ పడాలి, లేకపోతే హెడేక్ వస్తుంది బాగా. ఇంకా మళ్ళీ జర్నీ అనేది కంటిన్యూ అయిపోతుంది. 120 ఆర్ 130 ఉంటుంది అనుకుంటా కిలోమీటర్స్. బట్ కొంచెం రోడ్ అది బాగానే ఉంది, కానీ ఓఆర్ఆర్ కాదు. సో కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంది. ఇక్కడ టోల్ గేట్ దగ్గర మాత్రం ఫుల్ రష్ ఉండే. ఆల్రెడీ మేము ఇక్కడ ఎంటర్ అయిపోయాం అనమాట. మన సిటీ అంతా దాటేసి కర్ణాటక బార్డర్, బీదర్కి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కొద్ది దూరం వెళ్ళాక జైరాబాద్ కొంచెం దాటాక రైట్ తీసుకోవాలి. బీదర్ స్టార్ట్ అవ్వగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక పెద్ద డ్యామ్ లాగా ఉంది. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. వ్యూ మాత్రం చాలా బాగుంది. పొద్దున్నే కదా, చాలా చల్లగా బాగుంది వెదర్ అనేది. ఫుల్ రెడ్, మట్టి అంతా రెడ్గా ఉంటుంది ఇక్కడ. కార్ అయితే రెడ్గా అయిపోతాయి, కార్లన్నీ వైట్గా వచ్చినాయి కాస్త. అబ్బా ఏంటిది? లిప్స్ అంతా గట్లే తీసుకో. ఇంకా మేము లంచ్ అది ఏం తీసుకురాలేదు, పులిహోర తెద్దాం అనుకున్నాను కానీ వద్దన్నారు మా వాళ్ళు. ఇంకా సరే అని మొక్కజొన్న గారెలు వేసుకొచ్చాను. బ్రేక్ఫాస్ట్ లాగా అవే తిన్నాం అనమాట. మొత్తం మూవింగ్ ఫార్వర్డ్ ఏంటి అంటే, చాలా దగ్గర దాకా వచ్చాక మొత్తం ఫారెస్ట్ లాగా బాగా చెట్లన్నీ అట్లా థిక్గా ఉంది అనమాట. ఎక్కడ జనం ఎక్కువ లేరు, ఇక్కడ చూసినా చాలా తక్కువ ఉండే. మేబీ ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల కావచ్చు. రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కడ ట్రబుల్ లేదు, అంతా బాగానే ఉంది. కానీ నేరోగా ఉన్నాయి రోడ్స్ అన్నీ. మేమున్న ప్లేస్ దగ్గర నుంచి అయితే మాకు 2 నుంచి 2.5 hours జర్నీ పట్టింది. సిటీ ఓఆర్ఆర్ కాదు, మామూలుగా అన్ని సిటీస్ టచ్ అవుతూ ఉంటాయి మధ్యలో. కొంచెం కూడా గూగుల్ మ్యాప్ వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. సో మధ్యలో ఒకరిద్దరిని అడిగామన్నమాట ఎటు సైడ్ ఉంటుందని. కొంచెం అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. సో తర్వాత ఇంకా అర్థమైపోయింది, వెళ్ళిపోయాము. ఇప్పుడిప్పుడే కొంచెం సన్ కనిపిస్తుంది అనమాట. అప్పుడెప్పుడో పొద్దున్న 5:15కి బయలుదేరితే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ వాళ్ళ టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యే టైంకి సూర్యుడు కనిపించాడు. ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా
ఇక్కడైతే టెంపుల్ అని ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బీదర్ది ఉంటుంది కదా, అక్కడైతే ఆగాము. కానీ అదేనా కాదా లొకేషన్ చూపిస్తే మ్యాప్లో మాత్రం ఇంకా 1 కిలోమీటర్ అని చూపిస్తుంది. మా వాళ్ళు అక్కడ చూడడానికి వెళ్ళారు, ఇదేనా కాదా కనీసం అడగడానికి కూడా ఎవ్వరు లేదు. లాంగ్వేజ్ కూడా మొత్తం వాళ్ళది ఇక్కడ కర్ణాటక కన్నడ కాబట్టి మన లాంగ్వేజ్ మొత్తం తేడా ఉంది. సో చూద్దాం, లెట్స్ సీ. నా నెట్ కూడా మధ్యలో ఆఫ్ అయిపోయింది, స్టేట్ మారితే ఆఫ్ అయిపోతుందేమో, ఆటో రొటేట్ పెట్టలేదు. లెట్స్ సీ వాట్ హ్యాపెండ్. లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ సన్. అప్పుడెప్పుడో మార్నింగ్ 5:15 బయలుదేరితే 7:15 7:30 అవుతుంది. అంత రష్ కూడా ఎక్కువ లేరు, ఎక్కడ పడితే అక్కడ కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అది. మా వాళ్ళు అక్కడ ఉన్నారు, టెంపుల్ అక్కడ ఉంది, అదో కాదో తెలీదు. ఇందాక మేము ఆగిన దగ్గర ఏంటంటే అది స్టెప్స్ అనమాట, నడుచుకుని వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళొచ్చు. వెహికల్ ఉంది కాబట్టి కొంచెం ముందుకెళ్ళి అలా వెనక నుండి వేస్తే డైరెక్ట్ టెంపుల్ దగ్గర దాకా వెళ్తాము. కొంచెం గుట్టలాగా ఉంది, ఒక 1/2 కిలోమీటర్ అలా పైకి వెళ్ళాలి. సో అందుకే మాకు ఒక 1 కిలోమీటర్ ఎక్స్ట్రా చూపించింది అనమాట గూగుల్లో. సో మళ్ళీ మేము ఇంకా వెహికల్ ఉంది కదా అని వెనక నుంచి అలాగే వెళ్ళిపోతున్నాము. పెద్ద కన్ఫ్యూజ్ ఏం అవ్వక్కర్లేదు, ఈజీయే, ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఎవరికైనా కొత్తనే ఉంటుంది. ఇలా కొంచెం కొండలాగా కొంచెం పైకి ఎక్కాలి, చాలా దూరం ఏం లేదు. ఇంక ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేసాం కదా, ఇక్కడనే ఇంకా వెహికల్ పార్క్ చేసి రైట్ సైడ్ వెళ్ళడమే. ఇక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్, కానీ దర్శనం అయితే లేదు, ఎందుకో ఏమో తెలియదు మరి. చూద్దాం, టైం అయితే 7:45 అవుతుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. అసలు వాటర్లో కూడా దేవుడి దర్శనమే లేదంట 2 years నుంచి. మరి అసలు టెంపుల్ ఉండేది మాత్రం వాటర్లోనే, దేవుడి దర్శనం కోసం అయితే వాటర్లోనే వెళ్ళాలి. లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ వ్యూ హియర్. వ్యూ మాత్రం బాగుంది, ఎక్కువ చెట్లు గుట్టలు అలాంటివి ఉండేసరికి వ్యూ బాగుంది. ఈ ఒక సైడ్ టెంపుల్, మిగతాదంతా ఏరియా గ్రీన్ కలర్ ఏరియా అనమాట. ఎక్కువ కొండలు కొండలు గుట్టలు గుట్టలు లాగానే ఉంది, చాలా వరకు ఉన్న చెట్లు అంత వరకు పచ్చగా బాగుంది. కొండలు గుట్టలు వ్యూ మొత్తం దానాని. ఇదే టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. సో దాని ఎదురుగానే ముందు సైడ్లో కోనేరు అంటాం కదా యాక్చువల్గా అయితే, అలాంటి ఫెసిలిటీ ఇందులో లేదేమో. ఇట్లా నందిలాగా ఉండి దాంట్లో నుంచి వాటర్ వస్తున్నాయి, దేవుడి నీళ్ళేనంట. ఇంక ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు యాత్రలకు వస్తారు కదా, వాళ్ళు చేస్తున్నారు. మేబీ రష్ ఎక్కువ ఉంటే లైన్స్ అనుకుంటాయి. దర్శనం డన్. వాటర్లో మాత్రం ఫెసిలిటీ లేదు, కరోనా వచ్చినప్పటి నుంచి పంపించట్లేదు. లోపల వాటర్లో దర్శనం అయితే లేదు, నార్మల్గా బయట ఉంది దేవుడు, అది మాత్రమే దర్శనం ఉంది.
సో వాటర్లో ఉంటే ఎలా ఉంటుంది అని నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను, మీరు చూడండి. ఫుల్ నేను ఇంత హైట్ ఉన్నాను కదా, నాకే షోల్డర్స్ వరకు వస్తాయి వాటర్, అంత వాటర్ ఉంటాయి. పైన సైడ్కి సలాకల్లాంటివి ఉంటే వాటిని పట్టుకొని వెళ్తారంట. మేము దానికోసమే వెళ్ళాం కానీ ఇంకా మిస్ అయిపోయాము. ఇప్పుడు పెట్టట్లేదంట. దేవుడు ఇలా ఉంటాడు లోపల, చాలా అంటే చాలా ఒక 7 టన్నల్స్ ఉంటాయంట. ఆ తర్వాత దేవుడు ఇలా కనిపిస్తాడు మనకి. ఏం చేస్తాం, చూడలేదు కదా. ఇంక ఇప్పుడు పెట్టట్లేదంట. ఇంకా ముందే మనం వెళ్ళగానే ఒక 2 స్టెప్స్ వెళ్ళగానే ముందే ఉన్నాడు దేవుడు. సో ఇంకా అక్కడే చూసేసి వచ్చేసాము. మేమేమో ఇంకా డ్రెస్సులు అవన్నీ తీసుకెళ్ళామన్నమాట, ఎక్స్ట్రా కూడా, వాటర్లో తడిచిపోతాయి ఎట్లా అనేసి. మంచి ఎక్స్పీరియన్సే. ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. మనకు దిగుతుంటే కూడా టెంపుల్ అది కనిపిస్తుంది. ఇది ఎప్పటి నుంచో చాలా ఓల్డ్ టెంపుల్ ఉన్నట్టుంది. బాగుంది. దేవుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాడు. ఇంకా లోపల వీడియోస్ ఫొటోస్ అవి నాట్ అలౌడ్ కాబట్టి నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. ఇది మా సడన్ అన్ప్లాన్ ట్రిప్ అనమాట, 1 డే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ అంటిల్ ఇన్ నెక్స్ట్ వీడియో.